This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is with a YouTube channel. Guys, every year laga ee year ki kuda manakైతే Flipkart నుంచి Grid 8.0 మనకైతే రిలీజ్ అయిపోయింది గైస్. సో మనం ఎవ్రీ ఇయర్ చేస్తాం ఫ్లిప్కార్ట్ నుంచి గ్రిడ్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చినా సరే. క్లియర్ చెప్పాలంటే మనకైతే గ్రిడ్ 5.0 దగ్గర నుంచి కూడా 5.0, 6.0, 7.0 ఇప్పుడు 8.0 వరకు కూడా మనమైతే ఎవ్రీ ఇయర్ మనమైతే చేస్తామన్నమాట. సో గైస్ గ్రిడ్ 8.0 అనేది చాలా ఫేమస్ అండ్ ట్రెండింగ్ మనకి ఛాలెంజ్ ఆపర్చునిటీ అన్నమాట గైస్. ఇక్కడ చూడండి మనకి ఇండియాస్ లార్జెస్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్ అని మెన్షన్ చేశారు. సో జూన్ 19th నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. జూలై 7th 2026 వరకు మనకైతే రిజిస్ట్రేషన్స్ వీలైతే తీసుకుంటారో అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలి. సో గైస్ దీనికి బెస్ట్ ఆపర్చునిటీ ఈ యొక్క గ్రిడ్కి అప్లై చేయడం వల్ల ఏంటంటే, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీకు ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ వీలైతే ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోనే. అండ్ మీరు కనుక థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అనుకోండి, మీకు సమ్మర్ ఇంటర్న్షిప్లో కూడా మిమ్మల్ని అయితే పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ కూడా మనకి ఈ యొక్క గ్రిడ్ 8.0లో మనకైతే ఉంటాయన్నమాట ఈ యొక్క హైరింగ్ ఛాలెంజ్లో. ఓకే, ఆ డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఇలా కిందకు వచ్చేస్తే మనం క్లియర్గా డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇనిషియలైజింగ్ గ్రిడ్ 8.0 దాని యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మేజర్గా ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా మనకి ఎవాల్వ్ అవుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే మనకి ఈ యొక్క పర్టికులర్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి, వై డెమోక్రేట్ ఆపర్చునిటీస్ అని ఇచ్చారు. ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4th ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వలెంట్ అయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఫుల్ టైమ్ రోల్స్ అండ్ విన్నర్ అండ్ ఇంటర్న్షిప్స్ మనకైతే ఉంటాయి. సమ్మర్ ఇంటర్న్షిప్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్వ్యూ ఫర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, ఇంకా రికగ్నిషన్స్ చూస్తే సర్టిఫికేట్ విల్ బి అవార్డెడ్ టు ఆల్ రౌండ్ 1, 2 and 3 టోటల్గా 3 రౌండ్స్. ఆ 3 రౌండ్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనకైతే ఇస్తారు. అండ్ టాప్ 50 స్పాట్ లైట్లోకి మీరైతే వస్తారు. అండ్ ఫీచర్డ్ అక్రాస్ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్ యాజ్ ఇండియా ప్రైమరీ ఎమర్జింగ్ టెక్ టాలెంట్లో కూడా మీరైతే ఫీచర్ అవుతారు. అండ్ ఇక్కడ రివార్డ్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ నేను బ్లర్ చేశాను. సో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా మనకైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఈ ఫ్లిప్కార్ట్ ఈజీవీస్లో మనకైతే ఈచ్ ట్రాక్లో మనకైతే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనకి ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్రాస్ ఇండియా. సో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఫ్లిప్ గ్రిడ్ 8.0కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, ఎంఎస్, పిహెచ్డి అండ్ డ్యూయల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ క్యాండిడేట్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. మీరు 2027 నుంచి 2030 మనకి ఈ యొక్క పర్టికులర్ అసెస్మెంట్ ఇయర్లో ఆర్ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక మీరు మధ్యలో కనుక థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే బ్యాచిలర్స్ అయినా మాస్టర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు, మీరు దీనికైతే ట్రై చేయొచ్చు. సో 2031 పాస్ అవుట్ పిహెచ్డి విత్ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ క్యాండిడేట్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ప్రెసెంట్ మనకి ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు, గమనించండి. ఓకే, సో ప్రీవియస్ విన్నర్స్ అందరూ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ప్రాపర్గా ఇచ్చారు. సో ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ అసలు ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ట్రాక్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రిడ్ 8.0 focuses on the new age skills that prompts the future. You can choose to apply across all 3 tracks. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, ఏఐ ఇంజనీరింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది. అందులో మీరు ఒక ట్రాక్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. ఫస్ట్ రౌండ్లో మనకైతే స్క్రీనింగ్ అయితే ఉంటుంది. సో మీ యొక్క అకాడమిక్ కన్సిస్టెన్సీ, మీ యొక్క నాన్ అకాడమిక్ అచీవ్మెంట్స్, మీ యొక్క ప్రొఫైల్ స్ట్రెంగ్త్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీకు ఒక కోడింగ్ అసెస్మెంట్ అయితే మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. 90 minutes కోడింగ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో అంతే కనుక క్వాలిఫై అయితే కేస్ స్టడీ మనకైతే ఇస్తారు. కేస్ స్టడీ మీరైతే సబ్మిట్ చేస్తారు. అది కనుక క్వాలిఫై అయితే నేషనల్ ఫైనలిస్ట్కి మీరైతే సెలెక్ట్ అవుతారు అన్నమాట. ఓకే, హైరింగ్ ప్రాసెస్ ఉండి ఫాలోయింగ్ రౌండ్ 3 క్యాండిడేట్స్ మీటింగ్ ది ఎవల్యూషన్ క్రైటీరియా ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది సమ్మర్ ఇంటర్న్షిప్ అనేసి ఇచ్చారన్నమాట. వింటర్ ఇంటర్న్షిప్స్ అండ్ ఫుల్ టైమ్ రోల్స్ బేస్డ్ ఆన్ దేర్ కరెంట్ ఇయర్ ఆఫ్ స్టడీ అని కూడా ఇచ్చారు. సో డూ ఐ హ్యావ్ టు పే టు అటెండ్ ద ఛాలెంజ్? సో దీనికి ఏమి ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ గైస్. ఓకే, గమనించండి. డూ ఐ నీడ్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అంటే ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ ఇన్ ద అబౌవ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్వాలిఫికేషన్ అయితే థర్డ్ ఇయర్ అయినా ఫైనల్ ఇయర్ అయినా స్టూడెంట్స్ అయినా పర్లేదు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. చాలా మంచి హైరింగ్, అసలు మిస్ అవ్వద్దు. సో అర్జెంట్గా మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేయండి. రిజిస్ట్రేషన్ హోమ్ అయితే క్లిక్ చేయండి. సో బ్యాచిలర్స్ డిగ్రీయా, మాస్టర్స్ డిగ్రీయా, పిహెచ్డి డిగ్రీయా, సో బేస్ ఆన్ దట్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్స్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ కెరియర్ ఫ్లిప్కార్ట్ ఎర్లీ కెరియర్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకుని చాలా మంచి అప్డేట్. చూసారు కదా వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ మీరు చెక్ చేశారంటే ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 8.0 డీటెయిల్స్ అయితే మనకి దొరికితే అక్కడ నుంచి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.